ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి నాగార్జున యాదవ్ ఇతను వైసీపీ తరపున అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఉండి ఆ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంచి పనులు ఏవైనా ఉంటే వాటిని చెప్పుకోండి. ఎందుకంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి మంచి పనుల కన్నా చెడు పనులే చాలా ఎక్కువ కాబట్టి గంజాయితో ఆంధ్రాని నాశనం చేయడం కావచ్చు, ఎర్రచందనం స్మగ్లింగ్ కావచ్చు, ఆఖరికి ₹1 ఇచ్చే కిలో బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఆ బియ్యాన్ని కూడా ₹127 సౌత్ ఆఫ్రికా కావచ్చు, లేకపోతే ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించడం. అంటే ప్రతి ఒక్క ఆఖరికి దేవాదాయ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడం కావచ్చు, లేకపోతే ఇసుక అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే మద్యం ఏరులై పారించడం కావచ్చు, ఇలాంటివన్నీ చాలా చాలా చేశారు. మర్డర్లు చేయించడం కావచ్చు, లేకపోతే వైసీపీ హయాంలో ఇది జరగలేదు అని చెప్పడానికైతే ఏదీ లేదు. అన్నీ జరిగాయి. అంత మారణ హోమం అనేది 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలోనే జరిగింది. 32,000 మంది ఒంటరి మహిళలు మిస్ అయ్యారు. అది కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలోనే. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ నాగార్జున యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ప్రతి ఒక్కరిపైన చేస్తూనే ఉంటారు. అసలు ఏం మాట్లాడతాడో కూడా ఈయనకే తెలియదు. ఈయనకి కొంచెం లైట్గా మెంటల్ కూడా ఉంది. ఆ విషయం ఇతను మాట్లాడే మాటలను చూస్తే మనకు అర్థమైపోయింది. కంటెంట్ లేకపోయినా కానీ ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో మాత్రం మాట్లాడతాడు వీడు. ఒకసారి ఈయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల సీఎంల పైన కూడా ఇతని యొక్క నోటి దురుసు ప్రవర్తన అయితే చూపించడం జరిగింది. అదేంటంటే అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయుడు గారు అంటే అలిపిరి దగ్గర బాంబు ఘటన జరిగింది కదా, చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు అటాక్ అయితే జరిగింది. దానికి సంబంధించి అప్పుడు బ్రతికిపోయావు, ఈసారి బ్రతికే అవకాశమే లేదు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని, స్విగ్గీ జొమాటో ఇట్లా డెలివరీ బాయ్తో పోల్చి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా అవమానపరిచిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఆఖరికి మన 2019 నుంచి 2024 వరకు గౌరవనీయులు అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఒక పోస్టు పెట్టినా, రంగనాయకమ్మ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా పోస్ట్ని ఫార్వర్డ్ చేసినా వాళ్ళని జైలుకి తీసుకెళ్ళి వేధించిన ఘటనలు కుంపాలుగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మారినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది అనే విచ్చలవిడితనం వీళ్ళలో పెరిగిపోవడం వలన ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని విధంగా మాట్లాడి ఒక సీఎంని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియని పదజాలాన్ని ఈ అధికార ప్రతినిధి ముసుగులో ఉన్నటువంటి మూర్ఖులు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీడు ఈ 10 రోజుల నుంచి పారిపోయి ఇప్పుడు దొరకడం అయితే జరిగింది. ఇతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మనోడికి 25 వరకు కోర్టు అయితే నోటీసులు ఇచ్చింది. 25 వరకు అయితే అరెస్ట్ చేయొద్దు, 25 తర్వాత చూద్దామని చెప్పి. ఇప్పుడు మనోడిని అలా వదిలేశారనమాట. ఈ 25వ తారీఖు దాటిన తర్వాత వీడిని తీసుకెళ్లడం, నాగార్జున యాదవ్ ఎవడైతే ఉన్నాడో వాడిని బక్కులు వేసి మక్కులు ఎరగతన్నుతారు అనే సమాచారం అయితే ఉంది.